మీకు ఎప్పుడైనా అనిపించిందా మార్కెట్ ఎందుకు ఎప్పుడు మనకు అగెయిన్స్ట్గానే వెళ్తుంది, మనం ట్రేడ్ తీసుకున్నాక రివర్స్ అవుతుంది, మనం ఎగ్జిట్ అయినాక మళ్ళీ పైకి వెళ్తుంది అని? మీకే కాదు, చాలామందికి ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అగెయిన్స్ట్గా వెళ్తుందో మనకు అవే గుర్తుంటాయి. మనకి ఫేవరబుల్గా వచ్చినప్పుడు మార్కెట్ మనకు గుర్తుండదు. సో మనం ఎప్పుడైతే లాస్ చేస్తామో అది బాగా మన మైండ్లో పడిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడు మార్కెట్ అగెయిన్స్ట్గా వెళ్ళట్టు అనిపిస్తుంది. ఇది ప్రైమరీ రీజన్. సెకండరీ రీజన్ ఏంటంటే మనం అందరు రీటైలర్స్. సో ఆల్మోస్ట్ అందరు రీటైలర్స్ ఒకటేలా థింక్ చేస్తారు. ఇది ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఎఫ్ఐఎస్కి డిఐఎస్కి బాగా తెలుసు. కాబట్టి మనం అందరం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటాము, ఎక్కడ స్టాప్ లాస్ పెడతాం, ఎక్కడ ఎగ్జిట్ అవుతామని వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద రీటైలర్స్ ఇదే పని చేస్తారు. ఇక్కడే ట్రేడ్ ఎంటర్ అవుతారు, ఇక్కడే స్టాప్ లాస్ పెడతారు. సో ఎస్ఎల్ హంటింగ్ జరుగుతుంది. అంటే ఎస్ఎల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ దాకా మార్కెట్ ప్రైస్ తీసుకెళ్ళి అక్కడ వాటిని హంట్ చేసి మళ్ళీ మార్కెట్ని పడేస్తారు. సో మనం అందరం లాస్ అవుతాం. సో ఈ రెండు రీజన్స్ వల్ల, ఒకటి ఏంటంటే రీటైలర్ మైండ్ సెట్తో మనం అందరం ఒకటేలా థింక్ చేసి ఒకటేలా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి లాసెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ లాసెస్ అయిన టైమ్సే మనకు గుర్తు ఉంటాయి. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఎప్పుడు మనకు మార్కెట్ అగెయిన్స్ట్గా వెళ్తుంది అని అనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా ట్రూ కాదు. మనకు ప్రాఫిట్స్ చేసిన టైమ్స్ ఉంటాయి, బట్ అవి మనకు గుర్తుండవు. అంతేగాని మార్కెట్ మనకు అగెయిన్స్ట్గానే ఎప్పుడు వెళ్ళదు.